గోదావరి జిల్లాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇటీవల కాలంలో బాగా ప్రసిద్ధి చెంది లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న దేవాలయం ఈ వాడపల్లి. కోనసీమ జిల్లా వాడపల్లి క్షేత్రంలో వెలసి 7 శనివారాల వెంకన్నగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారు. ఇక్కడ శ్రీవారి దేవేరులకు 7 ప్రదక్షిణలు చేస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకరం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారు ఏకైక ఎర్రచందన విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవ మాత్రలు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల యందు భక్తి గౌరవాలు చివటరు, ఆచారహీనులై ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తితోటి విన్నపాలు వినిపించుకుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోకవాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తానని చెప్పేసి 3 చోట్ల శిలా విగ్రహ రూపంలో, ఒకటం ఎర్రచందన విగ్రహ రూపంలో గౌతమి తీరాన నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తారంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వాడ ఓ అలా వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి ఏం చేశారంటే ముందుగానే అవతారం తీసుకుని నాసికాత్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అనే వృక్ష రూపంలో ఒక మూర్తివంతాన్ని తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవ మాతృలు కానీ ఎవ్వరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారంటే మహర్షులు అత్యనాధికం క్రియాలు పూర్తి చేసి ఒక చందన పేటుకలో పడుకోబెట్టేసి నదిలో వదిలిపెట్టారు. అది అలాగ కాలక్రమణ ఈ గ్రామంలో వచ్చేవాడికి ఇసుకలో కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడిపోయి ఉన్నాను, నన్ను తీసి ఈ ఆలయ నిర్మాణంతో అత్యనాధికాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు అరుతో వెళ్తే వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడింది అందసించడం పోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, మీరు శుచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేస్తుందని తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడైతే కృష్ణగ్ర దవాలు ఉంటుందో అక్కడ ఉంటా అని చెప్పేసి ఆ వాలితోటి వెళ్ళి తవ్వి చూడగా ఒక చందనపేటకి లభించింది. ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రగారుడితోటి ఆ పెట్టెను విడగొట్టి చోటుకి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది గోదావరి తీరాన్ని ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణం అయితే ఆలయం ఈ గ్రామం కూడా కోత ఈ స్వామివారితో పాటు వచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయ నిర్మాణం చేస్తుంది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడు పేరు పెనపోతు గజేంద్రుడు అని చెప్పేసి అసలు ఆ వ్యాపార నిమిత్తం వస్తుండగా ఈ గ్రామంలో వచ్చేవాడికి పెద్ద తుఫాను వస్తే తన తుఫాను వల్ల తన నౌకలన్నీ తలవ చోటకి చల్లాగా అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తను వచ్చిన వ్యాపారం లాభంలో ఈ ఆలయ నిర్మాణం చేస్తాడు. ఇదంతా పెద్దాపురం సంస్థానం రాజా వత్సవాయి తిమ్మశుధర అని చెప్పేసి 1759 సంవత్సరాల యొక్క స్వామివారి దర్శించి ఈ యొక్క స్వామివారి యొక్క వైభవం ఈ స్థల మహత్యం చూసి 275 ఎకరాలు అప్పట్లో మహారాజా వచ్చారు. ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవోత్సవంగా జరపబడుతుంది. సుజిత. ఎక్కడి నుంచి వచ్చారు? బిక్కువలు. ఇక్కడ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 7 వారాలు కనుక దర్శించుకుంటే వాళ్ళు కోరికలు నెరవేరుస్తారని చెప్పి అంటారు. అది నిజమేనా? నిజమే. మీకు ఎప్పుడైనా అట్లాగా కోరికలు నెరవేరాయా? అంటే నేను ఇక్కడికి 2 సార్లు వచ్చాను. మొదటిసారి వచ్చినప్పుడు జరిగింది, మళ్ళీ 2వ సారి వచ్చి దర్శనం చేసుకున్నారా? 7 వారాలే చేసుకున్నాం. 7 వారాలు చేసుకుంటారు. 7 వారాలు అయింది. ఈ వారం అభిషేకానికి వచ్చాను. అభిషేకం అయిపోయిందా? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి గురించి మీకేం తెలుసు? నాకు తెలిసినంత వరకు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని 7 వారాలు దర్శించుకుంటే 7 జన్మల పుణ్యఫలం అని అంటారు. నేను నమ్మింది అయితే ముందు నేను వచ్చినప్పుడు నేను అనుకున్నది జరిగింది. మళ్ళీ సరే ఆయన చూడడానికి రావాలనుకున్నాను, వచ్చేసాను. గోవిందా గోవిందా.
నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మన పుణ్యఫలం అనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ప్రతి శనివారం సుమారు 45,000 మంది భక్తులు ఈ స్వామివారిని 7 ప్రదక్షిణలు చేసి దర్శించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా విశేషమైన కృషితో స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి గారు, అలాగే మా చైర్మన్ రమేష్ రాజు గారు, మరి మిగతా ధర్మకర్తలు ఒక అకుంఠిత దీక్షతో ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కనిపించాలి అనే ఒక తాపత్రయంతో నిర్విరామంగా కృషి చేసిన కృషికి ఈరోజు 4 సంవత్సరాల క్రితం కేవలం 2,67,00,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ ఆలయం ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసినాటికి సుమారు 24 కోట్ల రూపాయల ఆదాయానికి చేరే పరిస్థితికి వచ్చింది. అలాగే భక్తుల యొక్క సౌకర్యాలు సమకూర్చడంలో కూడా చాలా సంతృప్తికరమైన రీతిలో క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ, ప్రదక్షిణలు చెప్పడా కానీ, అలాగే మాడవీధులు చెప్పడాలు కానీ, మంచినీటి సదుపాయం, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదం, ఉచిత ప్రసాదం అన్నీ కూడా ఉచితంగా అన్ని అందిస్తూ చక్కటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మా చైర్మన్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ధర్మకర్తలు గారు వీళ్ళందరూ కూడా ఒక విశేషమైన కృషితో చేసినందుకు వారందరికీ నా తరపున హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఈ వాడపల్లి క్షేత్రం ఇంకా దినదినాభివృద్ధి చెంది భక్తులకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేయటానికి అన్ని సౌకర్యాలు చేయటానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ సంవత్సరం మా టెంపుల్కి ఎదుర్కొన్నటువంటి కోనేరుని పుష్కరిణి కింద 2,80,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈ 10-15 రోజుల పనులు మొదలుపెట్టి ఒక 3 నెలల కాలంలోనే దాన్ని కంప్లీట్ చేయాలని కోరిక ఉంది. అలాగే అన్నప్రసాదం ఏదైతే నిత్యాన్నదానం ఉందో అందులో ఈ భక్తులందరూ కూడా మేము ఆకేసి అందరికీ అన్నప్రసాదం ఇవ్వాలని కోరికతోటి మేము కానీ, మా ఈవో గారు కానీ, మా ధర్మకర్తల మండలి మెంబర్స్ అందరూ కూడా అకుంఠిత దీక్షతో దాన్ని సాకారం చేసి మాకు వచ్చిన భక్తులకి ఇక్కడ సౌకర్యాలు చూపిస్తూ దాన్ని ఇంకా ఏదైనా ఉంటే సూచనలు సలహాలు తీసుకుని దాన్ని ఒక అందమైన ఒక ఆధ్యాత్మిక వనంగా తీర్చిదిద్దాలని కోరికతోటి చేస్తున్నామండి. స్వామివారికి భక్తి శ్రద్ధలతో 7 వారాల పాటు ప్రదక్షిణలు, అర్చన, అభిషేకాలు చేసుకొని మీ కోరికలు తీర్చుకోండి, పునీతులు కండి. ఓం నమో వెంకటేశాయ.
మాకు గోదావరి ప్రాశస్త్యం గురించి చెప్తారా? భారతదేశంలో అనేక పుణ్యనదులు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా మనం గంగా నది పేరులాగా చెప్పుకుంటామో, దక్షిణ భారతదేశంలో గోదావరి నదిని కూడా అంతే ప్రాముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి గోదావరి యొక్క విశిష్టతను తప్పకుండా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వకాలంలో కరువు కాటకాలతో ఈ భారతదేశం అంతా కూడా తల్లదిల్లిపోతున్న సమయంలో గౌతమ మహర్షి వరుణుడి కోసం తపస్సు చేస్తారండి. అప్పుడు ఆయన తపస్సుకు మెచ్చిన వరుణుడు ఏం వరం కావాలని అడిగితే, అయ్యా క్షామంతో మొత్తం దేశమంతా కూడా భూమండలం అంతా కూడా తలడిల్లిపోతుంది, సకాలంలో వర్షాలు కురిపించి నీవు మళ్ళీ ఈ భూమిని సస్యశ్యామలం చేసి సమస్త జీవకోటిని రక్షించాలి స్వామి అని చెప్పి వేడుకుంటే, అయ్యా ఇది పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది, ధర్మం కత్తి తప్పడం వల్ల ఈ యొక్క క్షామం వాటిల్లింది కాబట్టి దీనికి నేనేమీ చేయలేను, కానీ నీవు చేసిన తపస్సుకు నేను చాలా సంతుష్టున్నయ్యాను, కనుక నీ గురించి నేను ఒక కుండాన్ని సృష్టించిస్తాను అని చెప్పి వరుణ కుండం అని చెప్పి ఒక కుండాన్ని సృష్టించిస్తారన్నమాటండి. ఆయన ఆ నీటితో అనేక పంటలనది పండిస్తూ అక్కడున్న జీవరాశులందరికీ కూడా అక్కడ ఉన్న వారందరికీ కూడా తిండిని అందిస్తూ వచ్చారన్నమాటండి. అలా అందిస్తున్న సమయంలో అందరూ కూడా ఆయన దగ్గరికి చేరి బంధువులని ఇదని పరివారం అని చెప్పి అందరూ కూడా చేరి ఆయనతో ఉంటూ ఉన్న సమయంలో కొంతమంది ఋషిపత్నులు అందరూ కూడా ఈ ఋషులు వారి పత్నులు వారి పరివారంతో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారన్నమాటండి. అలా చేరుకుని సమయం గడుస్తున్న సమయంలో ఒకానొక సమయంలో గౌతమ మహర్షి తన యొక్క దేవతార్చన నిమిత్తమని చెప్పి ఆయన సంతుష్టుడై ఉండగా ఆయన భార్య ఆయన దేవతార్చన లింగార్చన నిమిత్తం అని చెప్పి నీళ్లు తీసుకొద్దామని చెప్పి వరుణకుండం దగ్గరికి వెళుతుంది. భర్తకి ఆలస్యం అయిపోతుందని చెప్పి ఆ వెళ్ళిన సమయంలో మిగిలిన ఋషిపత్నులందరూ కూడా అక్కడ స్నానం ఆచరిస్తూ ఉంటారన్నమాటండి. ఈ భర్తకి ఆలస్యం అయిపోతుంది దేవతార్చన కానీ వాళ్ళు ఎవరినీ కూడా పట్టించుకోకుండా ఆవిడ ఆ వరుణకుండంలో నీరు తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ మిగిలిన ఋషిపత్నులందరూ కూడా గౌతమ మహర్షి భార్య యొక్క అహంకారం ఇదని చెప్పి తలచి వారందరూ కూడా వారి భర్తల దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఏదైనా చేసి గౌతమ మహర్షికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొడతారన్నమాటండి. అప్పుడు వారందరూ కూడా భార్యల మాటలకి ఈ కలత చెంది గణపతి కోసం తపస్సు చేస్తారన్నమాటండి. ఒక యాగం చేస్తారు. ఆ యాగంలో ప్రత్యక్షమైన గణపతి ఏం వరం కావాలో కోరుకోమంటే గౌతమ మహర్షిని అవమానించాలి కాబట్టి మేము అడిగింది చేసి పెట్టమని అడుగుతారు. ఏమయ్యా అతని దగ్గరుండి మీరు తింటూ అతని వల్ల మీరు బతికి బట్టగడుతూ ఈ విధంగా చేయడం తప్పు కదా అంటే, మేము చేసిన హోమం ద్వారా నీవు ప్రత్యక్షం అయ్యావు కాబట్టి మేము అడిగిన కోరిక తీర్చడం నీ యొక్క కర్తవ్యం అని చెప్పి గణపతిని అడిగితే, సరే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, ఏమిటి మీ కోరిక అని చెబితే క్షణము ఆయు ఉన్న ఒక గోవుని ప్రసాదించమని చెప్పి వాళ్ళు కోరతారన్నమాటండి. వాళ్ళ కోరిక నిమిత్తం గణపతి ఒక క్షణము ఆయు ఉన్న గోవుని సృష్టించి వారికి అప్పచెబుతారు. ఆ గోవుని వారు తీసుకెళ్ళి గౌతమ మహర్షి ఏదైతే పంటలు పండిస్తున్నారో ఆ వరి పంటలో ఈ గోవుని విడిచిపెడతారు. గౌతమ మహర్షి ఈ పంటంతా పాడైపోతుందని చెప్పి దాన్ని ఒక దర్భతో అదిలిస్తాడు. ఈయన అదిలించిన సమయానికి ఆ క్షణాయు ఉన్న ఆ గోవు అక్కడే మరణిస్తుంది. వీరందరూ కూడా నీవు గోహత్యాపాతకం చేశావు కాబట్టి దీనికి నిష్కృతి లేదు కాబట్టి నిన్ను చూడమే మహాపాపం అని చెప్పి ఆయన అంటుంటే, అయ్యో నా వల్ల ఇంత తప్పు జరిగిపోయింది క్షమించండి, దీనికి ఏమైనా నివృత్తి ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతారన్నమాటండి. పరమశివుడి గురించి తపస్సు చేసి ఆకాశంగాని మళ్ళీ భూమి మీదకి తెప్పించి ఈ గోవు మరణించిన ప్రదేశంలో కనుక నీవు ప్రవహించేలా చేస్తే నీ యొక్క పాప నిష్కృతి అవుతుందని చెప్పి, అంటే శివుడు అంత తొందరగా ప్రత్యక్షం అవడు, ఇంక గౌతమ మహర్షి ఆశ్రమానికి రాడు, ఇదంతా మనమే చూసుకోవచ్చు కదా అని చెప్పి వారి యొక్క కపట బుద్ధితో ఆ విధంగా చెబుతారన్నమాట. అలా గౌతమ మహర్షి తన అచంచలమైన భక్తితో పరమశివుడి గురించి తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం వరం కావాలి నాయన అని చెప్పి గౌతమ మహర్షిని పరమేశ్వరుడు అడిగితే, అయ్యా నా ఒక పాపం జరిగింది, దాని యొక్క నిష్కృతి కోసం నాకు నీ శిరస్సును ఉన్న గంగని కిందకి ప్రవహించాలంటే ఇందులో నీ వల్ల జరిగిన తప్పిదం ఏమీ లేదు నాయన, కానీ నీవు అడుగుతున్నావు కాబట్టి ఈ లోకరక్షణ కోసం నీ కోసం నేను ఈ గంగని ఒక మారు కిందకి పంపిస్తాను అని చెబితే అప్పుడు గంగాదేవి అడుగుతుంది, నేను ఎటు వెళుతుంటానో ఆ మార్గంలో ముక్కోటి దేవతలు కూడా నివసించాలని కోరితే అప్పుడు దేవతలందరూ కూడా ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మ ఎప్పుడూ రావడం మాకు కుదరదు కాబట్టి సంవత్సరానికి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయన్నమాటండి. ఆ సమయంలో మాత్రం సంవత్సర కాలం నీతో పాటు ఉంటాము తల్లి,
అంటే అప్పుడు పరమేశ్వరుడు వరం ఇస్తాడనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురం కూడా లింగ రూపంలో మేము ఇక్కడ వెలుస్తామని చెప్పి త్రయంబక జ్యోతిర్లింగం కింద పరమేశ్వరుడు అక్కడ వెలుస్తాడమండి. ఆ గౌతమ మహర్షి యొక్క వరాన్ని తీర్చడానికి అప్పి గంగాదేవి భూమికి ప్రవహిస్తుందన్నమాట. ఆ గోదాని మాయాగో ఎక్కడైతే చనిపోయిందో అక్కడి నుంచి ప్రవహించింది కాబట్టి గోదావరిగాను, గౌతమ మహర్షి తపస్సు వల్ల ఉద్భవించినది కాబట్టి గౌతమిగాను ఆవిడ యొక్క పేరు స్థిరపడిందండి. నాగ, చక్ర, నంది, త్రిశూల వంటి 14 హారతులతో గోదారమ్మ తల్లికి పుష్కర ఘాట్ వద్ద నిత్యం వేద పండితులు హారతులిస్తుంటారు. దేదీప్యమానంగా వెలిగించే ఈ హారతులని మనము వీక్షిద్దాం, తరిద్దాం. మాకు హారతుల గురించి కూడా చెప్తారా? భారతీయ సనాతన సాంప్రదాయంలో చెట్టుని పుట్టని ప్రతిదీ కూడా దైవంగానే భావించి పూజిస్తూ ఉంటాం. లింగ పురాణంలో ఒక మాట చెప్పబడుతుందన్నమాట. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మక భవయిత్యుద్యపే మూర్తి భవస్య పరమాత్మన. అంటే సమస్త జీవకోటిని బ్రతికించడానికి పరమేశ్వరుడే నీటి రూపంలో భూమి మీద వసిస్తాడటండి. అంటే అందుకే మన పెద్దలు ఎప్పుడు కూడా నీరు వృధా చేయకూడదు అంటారు. అంటే నీరు వృధా చేస్తే భగవంతుడిని కూడా విస్మరించినట్టే. అందుకని ఆ భగవత్ స్వరూపం, పరమేశ్వర స్వరూపమైన ఆ నదిని, ఆ నీటిని కూడా పూజించడం మన సనాతన ధర్మంలో భాగంగా వస్తూ ఉంటుందన్నమాట. స్వామి, ఈ 14 హారతుల విశిష్టత కోసం మాకు ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మ. మనం నిత్యము కూడా గోదావరి మాతకి 14 రకాల హారతులు సమర్పిస్తాం. ముందుగా గణపతి పూజ, వరుణ కలశారాధన, గోదావరి మాతకి పూజ చేసిన తరువాత ఆ తదనంతరం అమ్మవారికి 14 రకాల హారతులు సమర్పిస్తాం. ముందుగా ధూపహారతి. అంటే మనిషిలో కమ్ముకుపోయి ఉన్న మాయ పొరలన్నీ కూడా తొలగిపోయి భగవద్ అనుగ్రహం కలగడానికి ఈ ధూపహారతిని దర్శించడం వల్ల ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది. తరువాత ఏకహారతి. అంటే భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడే వెలుగొందుతూ ఉంటాడు. ఈ ఏకహారతిని దర్శించడం వల్ల భగవంతుడి అనుగ్రహంతో అజ్ఞానం నశించి జ్ఞానము విలసిల్లుతుందండి. తరువాత నేత్రహారతి. ఈ నేత్రహారతిని దర్శించడం వల్ల దృష్టి దోష అవన్నీ కూడా తొలగిపోయి సమస్త శుభాలు చేకూరుతాయి. తరువాత బిల్వహారతి. అంటే పరమేశ్వరుడికి బిల్వము అత్యంత ప్రీతికరము. అందులోనూ బిల్వాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఈ బిల్వహారతిని దర్శించడం వల్ల 3 జన్మల్లో చేసిన పాపములన్నీ కూడా తొలగిపోయి పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. తరువాత నాగహారతి. ఈ నాగహారతిని దర్శించడం వల్ల కాలసర్ప దోషములు, కుజదోషములు వంటి సమస్త దోషములు కూడా తొలగి శుభాలు చేకూరుతాయి. తరువాత పంచహారతి. అంటే పరమేశ్వరుడు 5 ముఖములతో ఉంటాడనమాట. తత్పురుష అఘోర సజ్జోజాత వామదేవ ఈశానములని 5 ముఖములతో ఉంటాడు. పంచమూర్తి తత్వానికి ఈ యొక్క హారతిని ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పిస్తాం. ఈ హారతిని దర్శించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు, సకల అభిష్టాలు కూడా నెరవేరి సకల జ్ఞానము, ఐశ్వర్యము కూడా సిద్ధిస్తుంది. తరువాత వృక్షహారతి. ఈ వృక్షహారతిని అమ్మవారికి ప్రతీకగా సమర్పించనుంది. అంటే అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా కొలుస్తుంటాం. ఈ వృక్షహారతిని దర్శించడం వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయి. తరువాత నందిహారతి. ఈ నందిహారతిని దర్శించడం వల్ల అంటే నంది ధర్మమునకు ప్రతీక. అంటే పరమేశ్వరుడు నందిని అధిరోహించి ఉంటాడు. అంటే ఎప్పుడూ కూడా ధర్మాన్ని అధిరోహించి ఈ సృష్టిని కాపాడుతూ ఉంటాడని. అందుకని ఈ నందిహారతి దర్శించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో మనకి అరిషడ్వర్గముల యొక్క భార్య నుండి బయటపడి ధర్మము యందు చరించి ధర్మముతో భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. తరువాత సింహహారతి. సింహము అమ్మవారి వాహనమునకు ప్రతీకగా మనం పూజిస్తూ ఉంటాం. ఈ సింహహారతిని దర్శించడం వల్ల భూతప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి కటాక్షం కలుగుతుంది. తరువాత రుద్రహారతి.
అంటే రుద్రము అంటే పరమేశ్వరుడి ఆయుధము త్రిశూలము, అంటే త్రిగుణములకు కూడా ప్రతీక. ఈ రుద్రహారతి దర్శించడం వల్ల త్రిగుణాతీతుడైన పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరి సకల సిద్ధులు కూడా సిద్ధిస్తాయి. తరువాత చక్రహారతి. ఈ చక్రహారతి అంటే చక్రము, సుదర్శన చక్రము శ్రీమన్నారాయణుడి యొక్క ఆయుధము. ఈ చక్రహారతిని దర్శించడం వల్ల ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహంతో సమస్త ఈది బాధలు కూడా తొలగిపోతాయండి. తరువాత కుంభహారతి. ఈ కుంభహారతి దర్శించడం వల్ల నరఘోష దిష్టి దోషాలు కూడా తొలగిపోయి శుభాలు చేకూరుతాయండి. తరువాత కర్పూరహారతి. ఈ కర్పూరహారతిని దర్శించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షంతో సకల సంపదలు చేకూరుతాయి. తర్వాత నక్షత్రహారతి. ఈ నక్షత్రహారతి దర్శించడం వల్ల మన జన్మ నక్షత్రం వల్ల కానీ నామనక్షత్రం వల్ల కానీ జాతకరీత్యా సంభవించే సకల దోషాలు తొలగిపోయి ఆ భగవంతుడి అనుగ్రహం జరుగుతుందండి. ఈ విధంగా అమ్మవారికి 14 రకాలైన విశిష్ట హారతులు సమర్పించడం జరుగుతుందండి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.